ప్రభుత్వ ఉద్యోగులు మదనపల్లిలో ఉన్నారు ఎక్కువ మంది. అర్థమైంది నీ బాధ, అర్థమైంది నీ ఆవేదన. ప్రభుత్వ ఉద్యోగులు 47 రోజులు చాలా కీలకం. మీరు నిబంధనలను అమలు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. 5 ఏళ్లు మిమ్మల్ని బానిసలుగా చూశారు, వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది. జీతాలు అడిగితే కేసులు పెట్టారు. మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు, కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే. కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, మళ్ళీ మీ గౌరవాన్ని పెంచుతాం. మీకు గౌరవంగా జీతాలు పెంచడం అన్ని చేస్తాం. పిఆర్సీ ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగుడు ఆలోచించాల్సింది, రేపు అక్కడ బటన్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా చేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి దిమ్మ తిరిగేట్టుగా దెబ్బ కొట్టమని కోరుతున్నా. ఇలా ఒక వర్గం కాదు. నేను ఒక మాట మాట్లాడుతున్నా. జే బ్రాండ్ మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల, నాసి రకం వల్ల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి. ఖర్చు ఎక్కువైన దానివల్ల ఏం చేయాలో తెలియకుండా గంజాయికి అలవాటు పడ్డారు. ఇక్కడ నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, మదనపల్లిలో గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. గంజాయి రాష్ట్రంలో